హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో స్కాలప్ డిజైన్ కట్ వర్క్ వచ్చింది కదా, ఆ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. కటింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను. ఇప్పుడు లైనింగ్ అయితే నేను దేనికది యాడ్ చేసేసుకున్నాను, అదైతే నేను వీడియోలో చూపించట్లేదు, కట్ చేసేసాను. ఇప్పుడు ఈ స్కాలప్ ఫ్రంట్ సైడ్ యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు నేను నెక్ పార్ట్ కట్ చేయలేదు. ఈ స్కాలప్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాను. చూడండి, యాడ్ చేశాను కదా, ఫీజింగ్ యాడ్ చేసిన తర్వాత బయటి వైపు ఫోల్డ్ చేసి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. షోల్డర్ పాయింట్ దగ్గర ఫీజింగ్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి యాడ్ చేసుకోవటం మొదలు పెట్టాలి. ఈ ఫీజింగ్ ఎలా అయితే ఉందో మనకు వేసే కుట్టు అదే విధంగా ఉండాలి. ఈ కట్ వర్క్ని బట్టి క్లాత్ని తిప్పుకుంటూ కుట్టాలి. ఈ కట్ వర్క్ ఎలా అయితే తిరిగిందో సేమ్ అదే విధంగా తిప్పుకోవాలి. లేదంటే ఈ కట్ వర్క్ నీట్గా రాదు. ఒక్కొక్కసారి పైకి తిరిగిపోతున్నట్టు వస్తుంది కదా మనం వేసుకునేటప్పుడు, అలా కూడా అవుతుంది. అందుకే ఈ కట్ వర్క్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా క్లాత్ని తిప్పుకుంటూ కుట్టాలి. తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది క్లాత్లో ఉండాలి, పాదం పైకి ఉండాలి, అప్పుడు తిప్పుకోవాలి. లేదంటే ముడతలు వస్తాయి, నీట్గా రాదు. కింద నెక్ వరకు సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఫీజింగ్ చుట్టూ మాత్రమే కుట్టాలి. చూడండి, చివరి వరకు అయిపోయింది. ఇప్పుడు స్కాలప్ డిజైన్ ఉంది కదా, దీని చుట్టూ ఒక పావించి వదులుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. చుట్టూ ఒక పావించి మాత్రమే వదులుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, లేదంటే ఈజీగా తిరగదు. ఈ కట్ వచ్చిన చోట అంటే మూలల వైపు కట్ వర్క్ మూలల్లో ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి, ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు ఈజీగా తిప్పేసుకోవాలి. ఇంకొక వైపు మంచి వైపుకి తిప్పేసుకోవాలి. కింద వేలుతో ఇలా గీరినట్టు చేస్తే, కుట్టు దగ్గర గీరినట్టు చేస్తే ఈజీగా తిరుగుతుంది. నేను ఎడమ చేత్తో కింద వైపు నుంచి అలా గీరినట్టు చేస్తున్నాను, మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇలా తిప్పేసుకోవాలి మొత్తం. ఐరన్ చేసుకుంటే ఈ మూలల దగ్గర తిరగకపోతే ఇలా రబ్ చేసినట్టు చేయాలి, రెండు వైపులా పట్టుకుని, అప్పుడు ఈజీగా తిరుగుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా తిప్పుకోవాలి. పైన ఐరన్ చేసుకుంటే నీట్గా అణిగిపోయి ఉంటుంది. ఇంకో వైపు కూడా ఫ్రంట్ సైడ్ ఇంకో పార్ట్కి కూడా ఇదే విధంగా కుట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. ఈ ఫీజింగ్ అంటించిన క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక నాటు పెట్టుకోవాలి. అలాగే బాడీ పార్ట్కి కూడా సెంటర్లో మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక నాటు పెట్టుకోవాలి. ఈ బాడీ పార్ట్ మంచి వైపు తిప్పుకోవాలి. చూడండి, మంచి పార్ట్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి. దానిపైన ఈ ఫీజింగ్ అంటించిన పార్ట్ని పెట్టుకోవాలి. మధ్యలో చేసిన మార్కులు రెండు ఒకవైపుకి రావాలి, బాడీకి అలాగే ఫీజింగ్కి. ఈ రెండు ఒకచోట పెట్టుకుని మధ్యలో ఒక కుట్టేసుకుంటే నిలువుగా, అంటే కింద వరకు వేసుకుంటే ఈ ఫీజింగ్ అనేది యాడ్ చేసేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది, లేదంటే ఒక పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మధ్యలో ఒక కుట్టేసుకుంటే అటువైపు ఇటువైపు రెండు సమానంగా పెట్టుకుని మధ్యలో కుట్టేసుకుంటాం కాబట్టి రెండు వైపులకి సమానంగా ఉంటుంది అన్నమాట. ఒకవైపుకి ఎక్కువ తక్కువ వెళ్ళకుండా కరెక్ట్గా సెంటర్లోకే ఉంటుంది. ఆ తర్వాత చుట్టూ ఫీజింగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజింగ్ దగ్గర వరకు కుట్టి వదిలేసేయాలి, ఫీజింగ్ మీదకి రాకూడదు. ఇప్పుడు చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఫీజింగ్ ఎలా అయితే ఉందో అలా యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ యాడ్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఇటువైపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫీజింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో తిప్పుకోవాలి. కొంచెం నెమ్మదిగానే కుట్టుకోవాలి, హడావడిగా కుట్టితే నీట్గా రాదు. ఈ కట్ వర్క్ ఏ విధంగా అయితే తిరిగిందో అదే విధంగా తిప్పుకుంటూ కుట్టాలి, క్లాత్ని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఒక్కొక్కటి కుట్టడానికి నాకు టైం పట్టేస్తుంది, చూసారా? అదేవిధంగా నెమ్మదిగానే కుట్టుకోవాలి. మధ్యలో కుట్టు వేయటం వల్ల ఇది కదిలిపోకుండా ఉంది, చూడండి. ఆ కుట్టు వేసుకోవటం వల్ల ఇది బెనిఫిట్, కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. చూడండి, ఆ మూల మాత్రం అలా సూది దించుకొని పాదం పైకి లేపుకొని కరెక్ట్గా మళ్ళీ ఇంకొక వైపుకి ఇలా తిప్పుకోవాలి. మిగతా అంతా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి.
మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి. మొత్తం అంటే ఎక్కువైపోతుంది వీడియో అని కట్ చేశాను, మిగతాది స్పీడ్ పెట్టేశాను. అర్థమవుతుంది కదా మీకు. ఒక పావించి గ్యాప్ ఉంచుకుని నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ వదిలినా కానీ తిరగదు అనమాట. ఈ కట్ వరకు నీట్గా తిరగదు. ఒక పావించి మాత్రమే గ్యాప్ వదులుకొని మిగతా అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు మొత్తం నెక్ చుట్టూ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ నాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ కట్ వరకు మధ్యన కార్నర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ ఒక నాట్లు పెట్టుకోవాలి. ఆ కరువు తిరిగిన చోటు కూడా చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఈ కట్ చేసేటప్పుడు కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. ఇప్పుడు తిరగేసేసుకోవాలి. చూడండి, ఇలా తిరగేసుకోవాలి. వెనక వైపు కుట్టుని గీరినట్టు చేసుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. ఈ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది. వెనక వైపు నుంచి గోరుతో కుట్టు చుట్టూ గీరినట్టు చేసుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఆ కట్ వర్క్కి మధ్యలో సరిగ్గా రాకపోతే, అంటే ఏమన్నా చిన్న ముడతలుగా అనిపించినా, ఈజీగా తిరగకపోయినా రెండు వైపుల నుంచి ఇలా రబ్ చేసినట్టు చేస్తే ఈజీగా తిరుగుతుంది. నెక్ చుట్టూ ఇలా తిరగేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేసుకుంటే అణిగిపోయి ఉంటుంది. ఒకసారి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. నెక్ చుట్టూ తిప్పేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్లు వేసుకోవాలి. డాట్ కట్ చేసేటప్పుడు డాట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ని బట్టి కుట్టేసుకోవాలి. చూడండి, నాట్లు పెట్టుకున్నాను కదా, మెయిన్ డాట్ కోసం పెట్టిన నాట్లు ఉన్నాయి కదా, అవి రెండు ఒక చోటుకు వచ్చేలా ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎండింగ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఒక చిన్న క్రాస్గా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఈ డాట్ ఎండింగ్ దగ్గర ఇలా నిలబడినట్టు వస్తుంది ఒక్కొక్కసారి బ్లౌజులకి పైవైపు. అది రాకుండా ఉండాలంటే ఇలా క్రాస్గా కుట్టుకుంటే అలా పైకి నిలబడినట్టు రాదు డాట్ అనేది. ఈ చివరిని ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ డాట్కి, మెయిన్ డాట్కి ఎప్పుడు కూడా 2 కుట్లు వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హుక్స్ పట్టి వైపు డాట్ అనేది వేసుకోవాలి. సెంటర్లో మార్క్ ఉంటుంది, ఆ మార్క్ని బట్టి వేసుకోవాలి. చివరి ఎప్పుడు కూడా లాక్ స్టిచ్ వేసుకుంటే ఓడకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. చూడండి, ఇంకొక ఆమ్ హోల్ వైపు డాట్ వేసుకోవడం కోసం ఈ రెండు ఇలా పట్టుకుంటే ఒక లైన్ అనేది వస్తుంది. చూడండి, ఒక ఫోల్డ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ని బట్టి వేసేసుకోవచ్చు, లేదంటే మార్కింగ్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఆమ్ హోల్ నుంచి ఇలా మార్కింగ్ వరకు వేసుకోవాలి. ఈ డాట్లు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి. ఈ 2 డాట్లు కూడా స్ట్రైట్గా వేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వేసుకుంటే ఇలా 3 డాట్లు కూడా ఇలా త్రికోణాకారంలో వస్తే కప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వేసుకోవాలి. ఇంకో వైపు కూడా నేను సేమ్ ఇదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు షేప్ పట్టి కుట్టాలి. బాడీ పార్ట్ని మంచి వైపు పెట్టుకోవాలి. దానికి ఎదురుగా ఇలా షేప్ పట్టి పెట్టుకొని దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఈ 2 సమానంగా పట్టుకొని బాడీ పార్ట్ మీద ఇలా పెట్టుకోవాలి. ఈ షేప్ పట్టి ఒక పావించ్ అనేది బయటికి క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెడితేనే కుట్టిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది, లేదంటే స్ట్రైట్గా రాదు. ఇక్కడ డాట్ వేసిన ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అనేది కుట్టు కిందకి వెళ్ళకూడదు. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి కింద వైపు. కుట్టు దాని మీద పడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కకు జరిపేసుకోవాలి. కుట్టు దీని మీదకి పడితే మనకి బ్లౌజ్ అనేది ఈజీగా తిరగదు, రాదనమాట. అది పట్టేసినట్టు ఉంటుంది. అందుకని ఫోల్డింగ్ చేసేసుకొని ఖర్చు అనేది ఫోల్డ్ చేసేసుకొని కుట్టు అనేది కింద వేసుకోవాలి. చివరి వరకు ఒక పావించి గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి. షేప్ పట్టి యాడ్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి మామూలుగా పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా, స్ట్రైట్గా వచ్చింది. చూడండి, పావించి బయటకు పెట్టినా కూడా. ఇప్పుడు కింద ఇంకొక లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టి ఎలా అయితే ఉందో అదే విధంగా ఇప్పుడు యాడ్ చేసే పట్టిని పెట్టుకోవాలి. కింద ఒక పావించి గ్యాప్తో 2 కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, సిల్క్ క్లాత్ కదా, అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది, చూసుకుని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చివరి వరకు పావించి గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు.
ఇప్పుడు చూడండి కుట్లన్నీ కింద వైపుకి వెళ్తాయి. ఇలా ఓపెన్ చేసుకుని షోల్డర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని 2 షేప్ పట్టీల మధ్యన బాడీ పార్ట్ పెట్టుకోవాలి. ఈ 2 షేప్ పట్టీలు కలిపి కుట్టేసుకోవాలి. బాడీ మొత్తం ఇప్పుడు షేప్ పట్టీల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 2 యాడ్ చేసి వేసే కుట్టు బాడీ పార్ట్ మీద పడకుండా ఉండాలి, లేదంటే తిరగదు, బయటికి తిరగదు. చెక్ చేసుకుంటూ బాడీ పార్ట్ని లోపలికి తోసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా బయటికి లాక్కోవాలి. చూడండి, షేప్ పట్టీని కిందకి నెట్టుకుంటూ బాడీ పార్ట్ని పైకి లాక్కోవాలి. ఈజీగా తిరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఖర్చులు అనేవి కనపడవు, కుట్లు అనేవి కనపడవు, అన్నీ లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు షేప్ పట్టీ కింద ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది ఒక పాయింట్ గ్యాప్లో వేసుకోవాలి. ఎంత గ్యాప్లో స్టార్ట్ చేసామో చివరి వరకు అదే గ్యాప్లో మెయింటైన్ చేసుకుంటూ వేసుకోవాలి టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా. పైన పట్టీ యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీద కూడా ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటే చక్కగా నిలబడినట్టు ఉంటుంది. ఈ షేప్ పట్టీ కరెక్ట్గా ఉంటుంది. ఈ కుట్టు కూడా వేసుకోవాలి టాప్ స్టిచ్. ఇది కూడా అంతే, ఒక్క పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. చివరి వరకు అదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇంకో వైపు కూడా ఇదే విధంగా షేప్ పట్టీ కుట్టేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా ఇంకో వైపు కూడా నేను కుట్టేసుకున్నాను. చూడండి, 2 వైపులా కుట్టేశాను. ఇప్పుడు కాజపట్టీ కుట్టాలి. కాజపట్టీ కోసం 2 ఇంచెస్ విడ్త్తో పట్టీ అనేది కట్ చేసుకున్నాను. దానికి లైనింగ్ యాడ్ చేశాను. లైనింగ్ చుట్టూ కొద్దిగా గ్యాప్ వదిలేసి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫోల్డ్ చేసేటప్పుడు లైనింగ్తో పాటు ఫోల్డ్ చేస్తే బాగా బొద్దుగా వచ్చేస్తుంది పట్టీ. అందుకని చివర నేను ఫోల్డ్ చేసే ప్లేస్లో నేను లైనింగ్ అనేది వేయలేదు. ఈ పట్టీ అనేది మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ కూడా మంచి వైపు పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో పైనుంచి కింద వైపుకి స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పట్టీని, కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. ఈ పైన ఎక్కువ ఉందనుకుంటే కట్ చేసేయాలి. ఇలా పైన కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే స్కాలప్ డిజైన్ కుట్టేసాం కాబట్టి దీన్ని పైన కూడా ఫోల్డ్ చేసుకొని అప్పుడు మిగతా పట్టీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ విడ్తే ఉండాలి. ఈ ఫోల్డింగ్ వచ్చి యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి రావాలి. ఇప్పుడు వేసే కుట్టు వచ్చి ఈ ఫోల్డింగ్ చివరికి రావాలి. కింద వైపు కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి పట్టీని. దీని పక్కన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, అసలు ఖర్చులు అనేవి కనపడవు. హుక్స్ పట్టీ కోసం క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి 1.5 ఇంచుతో. ఈ విధంగా కిందకి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, పట్టీ వేసిన పట్టీ ఉంది కదా, అది కింద వైపుకి మట్ చేసుకోవాలి. కుట్టు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి చివరి వరకు కూడా. పైన ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు వదులుకొని కట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, పైన ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఖర్చు మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చు వచ్చేసి పట్టీ వైపు తిప్పుకోవాలి. ఖర్చుని ఈ ఖర్చు మీద కుట్టు వేసుకోవాలి. కింద పట్టీ కూడా పై వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి లోపల వైపుకి. ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ పట్టీ మొత్తం. చూడండి, ఒక 1/2 ఇంచ్తో ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. మొత్తం పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ విడ్త్తో ఉండాలి. చివరి వరకు సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేయాలి ఈ పట్టీని. కుట్టేప్పుడు కూడా ఈ పట్టీ చివరికి వస్తేనే నీట్గా అనిపిస్తుంది చూడటానికి. చూడండి, చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫీజింగ్ ఉంది కదా, ఈ ఫీజింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి యాడ్ చేసామనుకోండి మనకి ఖర్చు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఫీజింగ్ ఇలా బయటికి ఓపెన్ చేసుకోవాలి. నేను ఎలా అయితే ఓపెన్ చేశానో అదేవిధంగా ఓపెన్ చేసి ఆ తర్వాత 2 షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఖర్చు అనేది కనపడట్లేదు. ఈ స్కాలప్ డిజైన్ కూడా చూడండి కంటిన్యూ అయిపోయింది. షోల్డర్ దగ్గర గ్యాప్ అనేది ఏమీ లేకుండా కరెక్ట్గా కలిసిపోయింది చూసారా. వెనక వైపు కూడా ఖర్చు అనేది కనపడకుండా నీట్గా కనిపిస్తుంది. ఈ స్కాలప్ చుట్టూ టాప్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే నీట్గా అణిగిపోయి ఉంటుంది.
ముందు ఐరన్ చేసుకున్నాను. ఈ చుట్టూ స్కాలప్ చుట్టూ ఐరన్ చేసేసాను. ఆ తర్వాత ఈ పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా అణిగిపోయి ఉంటుంది, లేదంటే పైకి లేచినట్టు వస్తూ ఉంటాయి. ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మళ్ళీ తిప్పుకుంటూనే కుట్టాలి. చూడండి, షేప్ ఎలా ఉందో అదే విధంగా తిప్పుకుంటూ కుట్టాలి. ఈ మూలల దగ్గర ఇలా సూది అనేది క్లాత్లో పెట్టేసుకొని పాదం పైకి లేపుకొని కరెక్ట్గా తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొక కట్ వర్క్ ఉంది కదా, దానికి కరెక్ట్గా ఎలా అయితే కావాలో మనకి అదే విధంగా తిప్పుకోవాలి. ఇలా మిగతా అంతా తిప్పుకుంటూ కుట్టుకోవాలి చివరి వరకు కూడా. చూడండి ఎంత నీట్గా అణిగిపోయిందో కుట్టడం వల్ల, పైన కుట్టు వేయడం వల్ల ఇలా నీట్గా వస్తే మొత్తం కుట్టేసుకోవాలి ఇలాగ. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్లు వేసుకోవాలి. వేస్ట్ దగ్గర డాట్ పాయింట్ కోసం మార్క్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ని బట్టి డాట్లు అనేవి కుట్టేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి మొత్తం 1 ఇంచులోని కుట్టుకోవాలంటే ఒకవైపు 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే 1 ఇంచులో సరిపోతుంది. ఈ చివర ఒక లాక్ స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. 2 వస్తాయి కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి కుట్టుకోవాలి. నడుం పట్టీ కోసం 1.5 ఇంచుతో ఒక పట్టీ అయితే కట్ చేసుకుని ఒకవైపున ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఒకవైపున. ఇలా 1/2 ఇంచు గ్యాప్తో 2 కలుపుకుంటూ కుట్టుకోవాలి. ఈ డాట్లు వచ్చిన చోట ఒక చిన్న కుచ్చు అనేది పెట్టాలి. ఈ కుచ్చు పెట్టడం వల్ల మనకి హెమ్మింగ్ అనేది తెగిపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. కుచ్చు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. 2 డాట్ల దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే హెమ్మింగ్ అనేది ఎక్కువ రోజులు నిలబడి ఉంటుంది, లేదంటే కట్ అయిపోతూ ఉంటుంది. చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన ఖర్చు, ఆ ఖర్చుని పట్టి వైపుకి తిప్పేసుకొని కుట్టు వచ్చేసి ఈ ఖర్చు మీద వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకోవడం వల్ల పట్టీ అనేది లోపల వైపుకి ఈజీగా తిరుగుతుంది. ఈ కుట్టు వేసుకోవాలి కంపల్సరీగా. చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చింది. ఈ కుట్టు వేసుకుంటే ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట. హ్యాండ్స్కి ఇది వచ్చేసి శారీ క్లాత్ అనమాట. శారీ క్లాత్లో కొంచెం క్లాత్ అనేది తీసుకున్నాను డబల్ స్కాలప్కి. ఇది కొంచెం వాడతాను అనమాట. ఇది ఒక లేయరు. అదేవిధంగా ఇప్పుడు బ్లౌజ్కి వచ్చిన బార్డర్ ఒక లేయరు వాడతాను హ్యాండ్స్కి. దీనిపైన అంటే ఎల్లో కింద వస్తుంది, పైన ఈ కలర్ రామా కలర్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా నేను ఇలా స్కాలప్ కట్ చేసుకున్నాను. దీన్ని క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని ఇప్పుడు శారీ క్లాత్ ఉంది కదా, దానికి ఈ కట్ వర్క్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ యాడ్ చేసుకోవాలి. చివరి వరకు సేమ్ ఈ పట్టీ ఎలా అయితే ఉందో అంటే ఫీజింగ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కుట్టేసుకోవాలి. ఈ చుట్టూ ఖర్చు వచ్చి 1/2 ఇంచు ఉంచుకొని మిగతా కట్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి, ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పేసుకోవాలి. చూడండి నీట్గా తిరిగిపోతుంది. ఇలా నీట్గా తిప్పేసుకోవాలి. అడుగున గోరుతో గీరినట్టు చేయాలి స్టిచ్ చుట్టూ, అప్పుడు నీట్గా వస్తుంది. పైన ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకుని చుట్టూ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడన్నా తిరగకపోతే ఇలా రబ్ చేసినట్టు చేస్తే ఈజీగా తిరుగుతుంది. ఈ ఎల్లో కలర్ది నేను ఇంకో పట్టీ కూడా కుట్టేసాను. అంటే 2 చేతులకి రావాలి కదా, 2 కావాల్సి ఉంటాయి. అందుకే 2 రెడీ చేసేసుకున్న తర్వాత ఐరన్ చేసుకొని ఈ చుట్టూ టాప్ స్టిచ్ వేసుకోవాలి. నెక్కి ఎలా అయితే వేసుకున్నామో ఈ హ్యాండ్స్కి వేసిన కట్ వర్క్ కూడా చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చుట్టూ టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 కలుపుకుంటూ కుట్ట వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకోవాలి. చూడండి కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. రెండింటికి కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి 3.5 ఇంచ్ ఉంది. 2 కూడా సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది నాకు 7 ఇంచెస్ లెంత్, నేను ఫుల్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. కింద 3 ఇంచెస్ మైనస్ అవ్వాలి. అందుకని ఇప్పుడు దీనిలో ఆ లెంత్ అనేది మైనస్ చేయాలి.
3 ఇంచెస్ అంటే నేను 2.5 ఇంచు మైనస్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1/2 ఇంచు స్టిచెస్‌లోకి పోతది కాబట్టి 2.5 ఇంచు మైనస్ చేస్తున్నాను. కింద కూడా 2.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ నుంచి మార్క్ చేసుకొని ఇది కట్ ఈ మార్కింగ్‌ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని మెయిన్ క్లాత్‌కి యాడ్ చేసుకోవాలి. ఈ బార్డర్ క్లాత్‌కి. నేను బార్డర్ మొత్తం వేయాలనుకోవట్లేదు. పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి సగం అంటే కొంచెం వరకే వేస్తాను. అందుకే కింద ఎక్స్ట్రా వదిలేసాను. ఈ రెండు కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్‌తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ కింద బార్డర్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన స్కాలప్ డిజైన్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ డిజైన్ నెక్కి ఎలా అయితే కుట్టామో, హ్యాండ్స్కి ఇంతకు ముందు ఎలా అయితే కుట్టామో ఇది కూడా అంతే సేమ్ అదే విధంగా ఫీజింగ్ చుట్టూ కుట్టేసుకోవాలి. చివరి వరకు అదే విధంగా కుట్టుకోవాలి. ఫీజింగ్ చుట్టూ మాత్రమే కుట్టేసుకోవాలి. తర్వాత వేస్ట్ అనేది కట్ చేసేయాలి. 1/2 ఇంచ్ గ్యాప్‌తో 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి గ్యాప్ అనేది. ఈ మధ్యలో నాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న నాట్లు. కుట్టు అనేది కట్ అవ్వకుండా నాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగ తిప్పేసుకోవాలి. చూడండి, నీట్‌గా తిరిగిపోయింది కదా. ఇలా ఎక్కడన్నా తిరగకపోతే ఇలా రబ్ చేసుకుంటే నీట్‌గా తిరిగిపోతుంది. దీనికి కూడా ఐరన్ చేసుకుంటే నీట్‌గా వచ్చేస్తుంది. పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి ఐరన్ చేసుకొని. ఇంకొక హ్యాండ్ ఉంది కదా, అది కూడా నేను సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకున్నాను. చూడండి, రెండు కూడా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. అంటే నేను కింద ఎల్లోనే రావాలి, ఎందుకంటే అది చిన్న పీస్ ఉంది. ఇది పైకి వచ్చే పీసు, అందుకే పైన పెట్టుకున్నాను. కింద పీస్ వచ్చేసి 3 ఇంచెస్ గ్యాప్లో ఉండాలి. చూడండి, కింద నుంచి 3 ఇంచెస్ గ్యాప్లో అది పెట్టుకున్నాను. పైన హ్యాండ్ వచ్చేసి 7 ఇంచెస్ రావాలి. ఫుల్ హ్యాండ్ 7.5 వచ్చింది. అంటే స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, పైన 7.5 వచ్చింది. కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని రెండు యాడ్ చేసుకోవాలి. చూడండి, స్కాలప్ డిజైన్ పైన నుంచి ఈ రెండు యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఏ లేయర్కి ఆ లేయరు పైకి కనిపిస్తూ ఉంటుంది, నీట్గా ఉంటుంది. రెండు చేతులు నేను ఇదే విధంగా కలిపి కుట్టేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్కి రెండు చేతులు యాడ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర ఈ చేతిది మధ్యలో ఈ మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్ కలిపి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే సెంటర్ నుంచి కుట్టడం అనేది మొదలు పెట్టాలి. ఇక్కడి నుంచి కుట్టితే మనకి హ్యాండ్ సెంటర్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు వస్తుంది అన్నమాట. రెండు కలుపుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకోవాలి. ఇవి రెండు క్రాసే ఉంటాయి. బాడీ పార్టు హ్యాండ్ పార్ట్ రెండు క్రాసే ఉంటాయి కాబట్టి ఈజీగా తిరగవు. నెమ్మదిగా అంటే కొద్దిగా కుట్టుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ కుట్టుకుంటూ అలా తిప్పుకుంటూ ఉండాలి చివరి వరకు కూడా. ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి నీట్గా రాదు తిప్పుకోకపోతే. ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది కింద వైపుకి వెళ్తుంది, పైకి బాడీ పార్ట్ వస్తుంది. సగం పార్ట్ ఇంతకుముందు సగం పార్ట్ ఎలా అయితే కుట్టామో ఇది కూడా అంతే సేమ్ అదే విధంగా కొంచెం కుట్టుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. గ్యాప్ మాత్రం 1/2 ఇంచ్ మెయింటైన్ చేయాలి. చూడండి, మొత్తం కుట్టేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ కరెక్ట్గా ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేసిన కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా హ్యాండ్ని స్ట్రైట్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడు కూడా సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇలా పాదం కింద పెట్టుకుని మెజర్మెంట్ చూసుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే 2 లేయర్స్ వచ్చినాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 6.5 దగ్గర మార్క్ చేశాను. ఆ మార్కింగ్ని బట్టి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ కింద చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచ్ ఖర్చు పెడతాం కదా, అక్కడ నాకు మార్కింగ్ కనిపిస్తూ ఉంది. చూడండి, ఆ మార్క్ మీద ఇంకో మార్క్ చేశాను. చూడండి, కిందది కూడా దానికి సమానంగా పట్టుకోవాలి. ఆ మార్కింగ్కి కింద పార్ట్ కూడా సమానంగా ఆ మార్కింగ్కి సమానంగా పట్టుకోవాలి. పైన కుట్టు ఈ మార్క్ వరకు వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది ఎప్పుడు కూడా ముందు వైపుకు ఉండాలి. అలా తిప్పుకొని కుట్టుకోవాలి యాడ్ చేసేటప్పుడు.
లేదంటే వెనక్కి తిరిగిందనుకోండి అంత అందంగా అనిపించదు. ముందుకే ఉండాలి ఎప్పుడు కూడా. కింద వైపు కూడా 1½ ఇంచ్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా కలిపేసుకుని కుట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఒప్పుకోవడానికి ఉంటాయి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.